సర్వేల పేరుతో ఎన్నికలకు దూరం పెట్టడం బాధాకరమని వైసీపీ నేత వరప్రసాదరావు అన్నారు. వైసీపీని వీడేందుకు కారణాలు లేవని చెప్పారు. పవన్ కళ్యాణ్తో భేటీకి గత పరిచయాలే కారణమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ నుండి అనేది మున్ముందు వెల్లడిస్తానని వరప్రసాద్ చెప్పారు. 2009లో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తిరుపతి ఎంపీ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో వింటారు మా మాట. నేను అది 5 సంవత్సరాలు నేను చూశాను. అంటే ఏమిటంటే తిరుపతిలో పనులు జరగాలంటే ఒక అనుభవవంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, అలాగే ధైర్యంతో కూడిన వ్యక్తి ఉంటే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. నేను కూడా నా వంతు నేను చేయాలనుకున్న ఉద్దేశంతో వచ్చాను కనుక తిరుపతి ఎంపీగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నా. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పార్టీ అన్నది నేను తెలియచేస్తానని చెప్పి నేను తెలియచేస్తూ, ఇంకా ఎమ్మెల్యేనే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేనే, ఆ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు తప్ప, వచ్చినప్పుడు అక్కడ పంపించాలి తప్ప అఫీషియల్ వరకు నేను డీల్ చేయాలా. సో అంత క్రమశిక్షణతో ఉన్నాను, అంతే తప్పనిచ్చి వేరే కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర నెల్లూరు నుంచి అందిస్తారు. సురేంద్ర, సర్వేల పేరుతో ఎన్నికలకు దూరం పెట్టడం బాధాకరం అంటూ వైసీపీ నేత వరప్రసాదరావు అయితే అన్నారు. వైసీపీపై ఆయన అసంతృప్తి టికెట్ దక్కనందుకే అనుకోవచ్చా? ఆయనైతే వైసీపీని వీడేందుకు కారణాలు లేవని చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, అభ్యర్థుల మార్పులో జరుగుతున్న క్రమంలో గూడూరు వెలుగుపల్లి వరప్రసాద్ని పక్కన పెట్టడంతో ఆ రోజు నుంచి కాముగా ఉన్నటువంటి వరప్రసాద్ ఈ రోజు ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే అజెండా ప్రకారం రాజకీయాల్లోకి వచ్చానని, అదేవిధంగా రాజకీయాన్ని వ్యాపారంగా ఏనాడు చూడలేదు, వైసీపీ నాయకులు ఎవరూ నన్ను దూషించలేదు, అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి రాలేదు, కష్టకాలంలో ఉన్నానని చెప్పి ఆ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏది ఏమైనా గూడూరు సంబంధించిన వెలుగుపల్లి వరప్రసాద్ ని పక్కన పెట్టినప్పటి నుంచి కూడా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీ మారుతారనే వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజు వరప్రసాద్ మాట్లాడుతూ, నేను పార్టీ ప్రస్తుతానికైతే నేను వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నాను. దీంట్లో భాగంగా నాకు పవన్ కళ్యాణ్ అంటే నేను పవన్ కళ్యాణ్ నాకు మధ్య ఉన్న సంబంధాల మధ్య నాకు ఉన్న పరిచయం నేపథ్యంలో నేను కలవటం జరిగింది. ఆ నేపథ్యంలో కలిశాను కానీ నేను వైసీపీ పార్టీ నన్ను దూరం పెట్టింది కానీ నేను వైసీపీ పార్టీకి దూరంగా లేనని కూడా చెప్పడం వంటి వ్యాఖ్యలు కూడా ఈ రోజు గూడూరులో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రతి దీక్షలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను వైసీపీ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తిని నేను. అదేవిధంగా విజయమ్మ, జగన్, షర్మిల వంటి ప్రతి దీక్షలో కూడా పాల్గొన్నానని కూడా చెప్పారు. అదేవిధంగా షర్మిల పాదయాత్రకి 30 రోజుల పాటు బస్సు యాత్రలో కూడా పాల్గొని జగన్ కి అండగా ఉన్న వ్యక్తుల్లో నేను ఒకరినైనా కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఉప ఎన్నికలకు ముందు జరిగిన విషయాలు ఏవి కూడా తెగలేసి ఏరుని తగలబెట్టినట్టు కాకుండా 2019 నుంచి 2014 వరకు కూడా జనంలోనే ఉన్నానని, అందుకే గెలుపు నల్లేరుపై నడక అయిందని ఆయన గెలుపు గురించి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా గూడూరుకు సంబంధించినటువంటి వెలుగుపల్లి వరప్రసాద్ ని పక్కన పెట్టడంతో ఆయన అసహనానికి గురయ్యి ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి నేను ఏదో ఒక నియోజకవర్గం, ఏదో ఒక పార్లమెంట్ నుంచి ఎంపీగా ఖచ్చితంగా పోటీ చేస్తాను. అది ఏ పార్టీ అనేది నేను చెప్పను. అయితే ప్రస్తుతానికి వైసీపీ పార్టీలోనే ఉంటానని చెప్పడం కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు రాధిక. థ్యాంక్ యూ సురేంద్ర.